అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 31వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారి జీవితంలో ఎదురవ్వబోయే సంఘటనలు ఎటువంటివి? ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే సంప్రదించి చూడండి. లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశివారు అందరితో చాలా చక్కగా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామితో మేధోపరమైన చర్చలైతే జరగవచ్చు. మీకు మతం పట్ల బలమైన భక్తి భావన అయితే కలిగి ఉంటారు. వ్యాపారంలో అతిగా ఉదారంగా అయితే ఉండడం మంచిది కాదు. గౌరవం మరియు కీర్తి తదనంతంగా పెరుగుతాయి. మీకు ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు. చిన్న విషయాలు కూడా లోతుగా అనుభవిస్తారు. పాత స్నేహితుడు లేదా జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడడం వల్ల మీకు ప్రశాంతత లభిస్తుంది. పని మందగించవచ్చు, కానీ మీ యొక్క మానసిక సమతుల్యతను కాపాడుకుంటారు. ఈరోజు ఆత్మ పరిశీలనకు అనువైన రోజుగా ఉంటుంది. ఈరోజు మీ మాటలు మరియు ఆలోచనల ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. మీరు సమావేశాలు లేదా చర్చల్లో మీ యొక్క అభిప్రాయాలను సమర్థవంతంగా ప్రదర్శించగలరు మరియు మీ యొక్క ప్రశంసలు అందరూ అందుకుంటారు. అలాగే సృజనాత్మకత ఆలోచనలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీ భవిష్యత్తు లేదా వ్యాపారానికి సంబంధించిన కొత్త ప్రణాళికలు కూడా ప్రయోజనాలు తీసుకురావచ్చు. ఈరోజు మీ యొక్క ఆత్మవిశ్వాసం మరియు గౌరవం పెరగబోతున్న ఈ యొక్క రాశి వారికి ఇది చాలా మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీ సామర్థ్యాలను, మీ యొక్క పని తీరును, నీతిని, నిజాయితీని చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. సమాజం మరియు బంధువుల ప్రశంసలు పొందుతారు. కుటుంబంలో పెద్దల మద్దతు, ఆశీర్వాదాలు మీకు లభిస్తూనే ఉంటాయి. మీ పరిధిలో మాత్రమే వాగ్దానాలు చేయండి. అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. ఎవరి వల్ల అయినా హాని జరగవచ్చు. మీ వస్తువులను మేనేజ్ చేసుకుంటానికి జాగ్రత్తగా చూసుకోవాలి. కోల్పోయి మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తున్నారు. గ్రహస్థానాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక వాటిని సద్వినియోగం చేసుకోవడానికి మీ యొక్క కృషిపై ఆధారపడి ఉంటుంది. మీరు కొన్ని కొత్త ఆర్డర్లు కూడా పొందవచ్చు. అలాగే మీ యొక్క మంచి పనితీరు కూడా ప్రమోషన్‌కు దారితీసే అవకాశం ఉంది. ఇంటికి బంధువుల రాకతో సంతోషకరమైన వాతావరణం అయితే తెరతీస్తుంది. వైవాహిక సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. మీ యొక్క కుటుంబంలో ఒత్తిడి లేని వాతావరణం సృష్టించడానికి మీ మాటల సంయమనం పాటించాలి. ఈరోజు మీ ప్రవర్తన ఎవరినైనా బాధ పెట్టవచ్చు కనుక మీ యొక్క ప్రవర్తనలో మీరు ఎంత సహనం వర్తించడం ఎంతైనా మంచిది. భక్తుల్లో మీరు బ్రతుకుల్లో అయితే మీ ఆలోచనలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. అలాగే మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఎంత ఆందోళనతో నిండి ఉంటారు. విద్యార్థులు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పొందడం కోసం విద్యార్థులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. భవిష్యత్తులో వీరికి చాలా అవకాశాలే ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కానీ పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన ప్రభుత్వ పనులన్నీ కూడా పూర్తి కావచ్చు. కానీ మీ తండ్రి గారి ఆరోగ్యం గురించి మీకు ఆందోళన కొంత ఉంటుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. కానీ యువకులు ఈ భావోద్వేగాలకు లోనవ్వకుండా ఉండాలి. ఈ యొక్క రాశివారు తమ భవిష్యత్తును గురించి చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు కనుక బీమా మరియు ఇతర రంగాల్లో పనిచేసే వారికి ప్రత్యేకమైన ప్రయోజనాలు లభిస్తాయి. ప్రతికూల ఆలోచనలు నివారించడం ఎంతైనా మంచిది. డబ్బు పరంగా ఈరోజు మీ ఖర్చులు పెరిగిపోతూనే ఉంటాయి, కానీ ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. మీ యొక్క ప్రవర్తన మరియు సామర్థ్యం మీకు అధికారం నుండి మంచి ప్రయోజనాలే తెచ్చిపెడతాయి. మీ యొక్క ప్రవర్తన మరియు సామర్థ్యం మీ యొక్క అధికారాలను ప్రయోజనాలు తీసుకొస్తాయి కనుక చర్చలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ యొక్క చెడు వార్తలు కూడా రావచ్చు. మీ మాటలను నియంత్రించుకోవడానికి మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది కనుక ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా విషయం మంచిది. విద్యార్థులు విజయం సాధిస్తారు. మీకు రుచికరమైన ఆహారాన్ని అయితే ఆస్వాదిస్తారు. మీకు సాయంత్రం వరకు ఏదో ఒక విషయంలో అలసిపోతూ ఉంటారు. డబ్బు సంపాదించడం సులభం అవుతుంది. మీ యొక్క ధైర్యం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో ఆర్థిక విభేదాలు సాధ్యమే, కానీ పని అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క పిల్లలపై ప్రవర్తనపై మీరు ఒక నిఘా ఉంచడం ఎంతైనా మంచిది. ఈరోజు మీకు ప్రోత్సాహకరమైన వార్తలు అందుకోబోతున్నారు. మీ ఆత్మగౌరవం పెరగబోతుంది. మీ యొక్క పాత స్నేహితులు మరియు బంధువులు కలవబోతున్నారు. వ్యాపారం బాగా జరుగుతుంది. మీ పని వ్యాపారంలో వివిధ అడ్డంకులు మిమ్మల్ని అసౌకర్యానికి అయితే గురి చేస్తూ ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. ఆర్థిక ఇబ్బందులు కొన్ని కలగబోతున్నాయి. గత పనులను వాయిదా వేసుకోండి. యొక్క రాశి వారికి అనవసర ఖర్చులు ఉంటాయి కనుక మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. చెడు సావాసాలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. ఇతరులను అయితే అసలు నమ్మవద్దు. ఓపికగా ఉండటం ఎంతైనా మంచిది. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. మీకు పెండింగ్లో ఉన్న డబ్బు అందబోతుంది. శత్రువులు మీ యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించబోతున్నారు కనుక ఎంతైనా జాగ్రత్త వహించాలి.
మీరు వ్యాపారంలో విజయాలు సాధించబోతున్నారు. ప్రణాళికలు విజయవంతమవుతాయి. కొత్త ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి. మీ యొక్క ఖ్యాతి, పేరు ప్రతిష్టలు పెరగబోతున్నాయి. అలాగే వ్యాపారం చాలా పెట్టుబడులు శుభప్రదంగా ఉండబోతాయి. తొందరపడి పనిచేసే వారికి మీకు కొంచెం నియంత్రించుకోవడం ఎంతైనా మంచిది. మీరు మంచి స్నేహితులను కలవబోతున్నారు. మీ ధైర్యం పెరుగుతుంది. మీలో సమాజంలో, కుటుంబంలో గౌరవం పెరగబోతుంది. మొత్తానికి ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది కనుక ఈరోజు వీరి యొక్క అదృష్ట సంఖ్య వచ్చేసి 7, అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. మీరు ప్రతిరోజు దైవారాధన చేయడం ఎంతైనా మంచిది. దైవచింతనలో ఉండడం ఎంతైనా మంచిది. ఒక రాశివారు ఆరోగ్య విషయంలో ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అది ఆరోగ్య విషయం ఒత్తిడి ఒక ప్రధాన సమస్యగా మారవచ్చు. మానసిక అలసట ఎక్కువగా అనిపిస్తుంది. రాత్రి ఈ యొక్క రాశివారు చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. మద్యం సేవించడం వల్ల అనవసర సమస్యలు రావచ్చు. వాహన ప్రయాణాల్లో అత్యంత అప్రమత్తత ఎంతైనా అవసరం. చిన్న నిర్లక్ష్యం కూడా వీరికి ప్రమాదానికి అయితే దారితీయవచ్చు. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబంలో మీ యొక్క మాటలకు విలువ పెరగబోతుంది. మీరు నిర్లక్ష్యంగా మాట్లాడితే అదే మాటల గొడవలకు కూడా కారణమయ్యే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి కనుక ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడం ఎంతైనా మంచిది. ఈ రాశి గల వారి కొంతమందికి మీ మీద నిందలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి కనుక మీరు చేయని తప్పుకు కూడా వివరణ ఇవ్వాల్సి రావచ్చు. ఇటువంటి చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. వ్యాపారంలో డబ్బు విషయంలో మోసం జరిగే సూచనలు ఉన్నాయి. నమ్మిన వ్యక్తి నష్టాలు మాటలు వీరికి దారి తీయవచ్చు. అలాగే చిన్న తప్పు పెద్ద నష్టానికి దారి తీస్తుంది. సాయంత్రం వరకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు డబ్బు వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోతుంది. అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాయి. అప్పుల గురించి టెన్షన్ పెరుగుతుంది. డబ్బు విషయంలో కుటుంబంలో గొడవలు రావచ్చు. ఖర్చులపై నియంత్రణ లేకపోతే ఈ ఏడాది భారంగా మొదలవుతుంది. అలాగే కుటుంబంలో మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. పాత గొడవలన్నీ మళ్ళీ బయటకు రాబోతున్నాయి. తీవ్ర విభేదాలు ఏర్పడబోతున్నాయి. మీ మాటలే పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుంది కనుక జాగ్రత్త ఉండడం ఎంతైనా అవసరం. ఈరోజు కుటుంబంలో మౌనం చాలా ఉత్తమమని అయితే చెప్పుకోవచ్చు. పాత విషయాలు మళ్ళీ కూడా మీరు చర్చకు తీసుకురావడం ఎంతైనా మంచిది కాదు. మీ మాటలే మీ పరిస్థితిని మంచిగా చెడుగా మార్చే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి కనుక బంధువుల నుండి అనుకోని సమాచారం రావచ్చు. సాయంత్రం తర్వాత ఇంట్లో వాతావరణం మెరుగవుతుంది. ప్రేమ జీవితంలో కొంత అయోమయం కనబడుతుంది. నమ్మకం పరీక్షలో మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. పాత ప్రేమ జ్ఞాపకాలు గుర్తుకు రావచ్చు. స్పష్టంగా మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. భావోద్వేగాలపై నియంత్రణ అవసరం. విద్యార్థులు ఒత్తిడితో ఉంటారు కనుక భవిష్యత్తు లక్ష్యాలపై స్పష్టత పెరుగుతుంది. పరీక్షా ఫలితాల గురించి ఆలోచనలు ఎక్కువగా ఉండబోతున్నాయి. విద్యార్థులు గట్టిగా శ్రమిస్తే శ్రమకు తగిన ఫలితం రావచ్చు. మీరు ఇప్పటి నుండైనా గట్టిగా అయితే చదవడం ఎంతైనా మంచిది. మీరు అనుకున్నది సాధించబోతారు. ఆరోగ్యపరంగా ఎంతైనా జాగ్రత్త ఉండాలి. తలనొప్పి, అలసట, ఒత్తిడి సమస్యలు, నిద్రలేమి సమస్యలు అలానే ఇబ్బందులు ఉండవచ్చు. ఆహారంలో నియమాలు పాటించాలి. రాత్రి వేడుకలకు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. వాహనాన్ని వేగంగా నడపడం ఎంతైనా ప్రమాదకరం. ఒక వార్తనైతే వినబోతున్నారు. ఆ వార్త వీరు మనసును కలిచివేస్తున్న జీవితంలో పెను మార్పు సంకేతం కావచ్చు. ఈ రాశివారు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. తప్పకుండా అయితే వీరు దైవారాధన చేసుకుంటూ నిత్యం మీ దైవ దర్శనానికి వెళ్తూ అలాగే పూజా కార్యక్రమాలు దీపారాధనలు చేసుకోవడం వల్ల కొన్ని సమస్యల నుండి అయితే వీరు బయటపడవచ్చు. తప్పకుండా అయితే రేపటి రోజున మీరు దైవ దర్శనానికి వెళ్ళడం ఎంతైనా మంచిది. తెలుసుకున్నాం కదండి ఒక రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారం మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.